పల్లాలమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం మనకి కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం వానపల్లి అనే గ్రామంలో ఉంటుంది. ఈ పల్లాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ తల్లిని నమ్మి కొలిస్తే అదృష్టం కలుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని ఈ ప్రాంతం నమ్మకం. పదండి, వానపల్లిలో ఉన్న పల్లాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరిగేవారని, అందువలనే వానరపల్లిగా పిలువబడిందని శాస్త్రం చెబుతుంది. కాలక్రమేణా ఆ పేరు కాస్త వానపల్లిగా మారిపోయిందని ఇక్కడే అంతా అనుకుంటారు. సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారని, సీతమ్మ తల్లి వలనే పల్లాలమ్మ తల్లి ఇక్కడ ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి ప్రకృతి మాతను పూజించిందంట. ఆ తల్లి సీతమ్మ కోసం పూలతో పండ్లతో ప్రత్యక్షమైందంట. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై పువ్వులను పండ్లను అందించిన అమ్మవారే పల్లాలమ్మగా ఇక్కడ ఆవిర్భవించారట. అప్పటి నుండి అమ్మవారి భక్తులచే పూజలు అభిషేకాలు అందుకుంటున్నారు. భక్తులు ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుందంట. ఈ ప్రాంతంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్ట దైవంగా భావించి ఆరాధిస్తారు. ఆ తల్లి అనుగ్రహం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఇంతటి మహిమ గల టెంపుల్కి ఖచ్చితంగా ఒక్కసారైనా రావాల్సి. టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలతో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్లో ఒక పాజిటివ్ వైబ్. పవిత్రమైన గోదావరి నదీ తీరం వెంబడి అతి ముఖ్యమైన దేవతల్లో ఈ పల్లాల ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా సంబరం జరుపుతారు. నమ్మి కొలిచే వారికి ఈ పల్లాలమ్మ తల్లి కొంగు బంగారంగా నిలిచి అడిగిన కోరికలను వెంటనే తీరు. ఈ టెంపుల్ మనకి రావులపాలెం నుంచి 16 కిలోమీటర్లు అండ్ అమలాపురం నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇది ఒకే టెంపుల్కి వచ్చుంటే కామెంట్ చేయండి.